Once more, once more. It's a family party. It's a family party. It's a family party. It's a family party. వాగ్దేవండి 2 ఏళ్ల క్రితం నా కవితలు మీ పత్రికలో పడ్డాయి, గుర్తులేదు? గుర్తులేకే మీ కవితల వల్ల మా పత్రిక సర్క్యులేషన్ 10,000కి పడిపోయింది. నువ్వే నా తల్లి, ఏం కావాలి? ఇదిగోండి. ఏంటి అది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాస్తున్నానండి, వినిపిస్తానో వినండి. ఆకాశం నీలం రంగులో అందుకుంటుంది, ఎర్రగా ఉంటే బాగోదు కనుక. రక్తం ఎరుపు రంగులోనే అందుకుంటుంది, నీలంగా ఉంటే బాగోదు కనుక. మళ్ళా తెల్లగానే అందుకుంటుంది, నల్లగా ఉంటే బాగోదు కనుక. నేను ఇంకా ఎందుకు బతికున్నాను? నేను కోటి పెద్దలను బ్రతికి చూడాలి కనుక. ఇంకొక పద్యం. నోటికి మాట, నెత్తికి రీట, కాలికి బాట, నాకిష్టం సపోట. నీకు నాకు టాట, ఇక పోయి పూట. చాలా బాగుందండి. ఇవి కొన్ని నా కవిత్వంలో రాస్తాను, మీరు ఇది వేయించండి. వీటిని ఇప్పుడే ఉంచుతాను. మేము ఈ పత్రిక నడపలేమని గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత ఈ చివరి సంచికలో వేస్తాను. అప్పటికి నేను ఆఫ్రికాలో అన్నమాట పారిపోతాను. సరే, నేను ఇక పోతే ఎప్పుడు పోతే అమ్మా? ఇది తినండి, ఇది తినండి. పోవడానికి అమ్మా? నేను స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. ఇది వంట వార్పుల శీర్షికలో వేయించండి. దీని పేరు అరటిపండు లంబాలంబ. ఇంకా నేను ఎడిటర్ బోండా బోందండి. ఇంకో స్వీట్ కూడా చేశానండి, దీని పేరు బంగాళ బావుబావు. పిచ్చెక్కిన ఎడిటర్ గారికి డైలాగ్. అసలు నేను ఎందుకు తాజ్ మహల్ ని కట్టించాను? అశోకుడిని ఆడించడానికే కదా. మరి రాయల్ రేషన్ అట్లా అంటారేంటి? అంటే టిప్పు సుల్తాన్ చెప్పిన మాట నిజమేనా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావు అడగాలి. ఇదిగో ఎవరక్కడ? నా ఏనుగుని రిక్షాలో తండి, డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్రం యుద్ధంకి వెళ్తా. చూడు బాబు, నా వంటకం తిని ఎంత జ్ఞానం వచ్చిందో. నువ్వు కూడా తిను. నేనా? Beliefs on how India is. Since none of us grew up in India, we couldn't experience what our parents went through. So we decided to put together a skit based on how we believe life was like in India. Shut up. Okay, anyways, welcoming our wonderful actors, the journey must begin. Our story starts with how you would believe. We can show you guys some of our favorite movie scenes. నువ్వు ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? లేదండి, వాళ్ళే నేర్చుకుంటున్నారు. అంటే అమెరికాకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదా. కరెక్ట్ కరెక్ట్. నీ హాబీస్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్, జస్ట్ ఎగ్జామ్స్ అండి. దట్స్ ఇట్.
పిల్లలు కదా క్యాంట్ హెల్ప్ ఇట్ వాళ్ళు ఫ్లోలో ఉన్నారు మధ్యలో ఆపితే Thank you. పిల్లలు కొంచెం సెంటర్లో చేయండి రా నెక్స్ట్ What's next? చెప్పేసి వీధి విక్రమిస్తాడు. ఏంటది మళ్ళీ చెప్పు. కుక్కలు కురుస్తాయా? కాదు సార్, తను కలుస్తాడు. దేవుడా మైక్స్ మైక్స్ మైక్ మైక్ పిల్లలు బాగున్నారా? మీ ఆవిడ బాగుందా? దేవుడా రెడీ అవుతా? అది బాగుందా? సిగ్నల్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. గుర్తుందా అది మూవీలో సీను మీకు టీవీ రేడియో క్యాసెట్ అయితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. కేబుల్ టీవీ ఉందా? ఉంది. దేవుడా దానిలో రెండు పూట సినిమాలు వస్తుందా? ఒక పూట వేస్తారు. అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడు ఎవడండి బాబు? ఎవరు వాడు? నేను నువ్వు ఎవరు? మర్చిపోయా. అన్నట్టు మీ ఇంటిలో పెళ్లి ఉందా? ఉంది. మంచిలో నల్లి ఉందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మొగదా? మీ వాగుడికి పొద్దున్నే ఒక వికెట్ డౌనా? బాబు వీడిని హాస్పిటల్ కి తీసుకెళ్తారా? తినే డాక్టర్. దేవుడా నీ కర్మ పారిపో. మీరు కాంపౌండరా? డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాదు? జాబ్ ట్రావెలర్. ఎప్పుడు అవ్వచ్చుగా? అది కుదరదు. ఎందుకు కుదరదు? దేవుడా నాకు తెలియదు. మీరు పేషెంట్ అవుతారా? ఆయన ఆల్రెడీ అయ్యారుగా. అసలు ఎప్పుడు కానీ ఏమి అవుతారు? పీటీ ఉషా అవుతాం. డాక్టర్ బాగున్నారా? బాబు